కార్తీక మాసం ఎప్పుడూలాగే తెల్లవారుజామున లేచి దీపాలు పెడదామని చెప్పి మొత్తం అన్నీ సర్దుకునేసరికి తుఫాన్ కారణంగా వర్షం అయితే చాలా గట్టిగా వచ్చేస్తుంది. మొత్తం అన్నీ సర్ది పెట్టాను. దీపాలు ఎలా వెలిగించాలో గాలికి ఉంటాయా ఉండవా అనుకున్నాను, కానీ నిజంగా కార్తీక దీపాలు మాత్రం చాలా బాగా వెలుగుతున్నాయండి. గాలికి కూడా గనమకుండా ప్రతి దీపం కూడా చాలా బాగా వెలిగింది. నీటిలో వదిలిన దీపం కూడా చాలా బాగా ఉందన్నమాట. ఇలా చాలాసేపు వర్షం వస్తూనే ఉంది కాబట్టి ఇంక గుడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం. వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చినప్పటికీ ఇంకా ఆ గాలికి అస్సలు గనమకుండా అన్ని దీపాలు కూడా చక్కగా నూనె అంతా అయ్యే వరకు వెలిగినాయి అనమాట. ఇంకా గుడికి ఎలాగో వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో దీపం అయితే పెట్టేద్దామని చెప్పి ఇంట్లో దీపారాజన అయితే అయిపోయింది. కొంచెం మబ్బు తగ్గి వర్షం చినుకులు తగ్గాయి అనమాట. ఒకసారి అలా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇద్దరం మొదలయ్యాము. ముందుగా భోగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుని సోమేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళాం. సోమేశ్వర స్వామి వారి దర్శనం అయిన తర్వాత చూస్తే గోపురం మించి మబ్బులు అలా నడుస్తున్నట్టుగా ఉన్నాయి. సోమేశ్వర స్వామి గుడికి వెళ్ళేసరికి మధ్యలో కొంచెం వర్షం అయితే వచ్చింది, కానీ మరీ అంత ఎక్కువగా రాలేదు. దేవాలయం అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. కొంచెం వెలుగు వచ్చేసరికి వెళ్ళాం కాబట్టి మార్నింగ్ స్వాములు అందరూ ఉంటారు. ఆ టైంలో అయితే చాలా తక్కువగా ఉన్నారనమాట. స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత నిన్న మన ఇంటి దగ్గర మావుళ్ళమ్మవారి భజన జరిగింది కదండి. మావుళ్ళమ్మవారి విగ్రహం అయితే ఒక 4 రోజుల వరకు ఇక్కడే ఉంటుందని చెప్పి మా శ్యామల గారు అయితే చెప్పారనమాట. అందుకని అమ్మవారికి నైవేద్యం చేద్దాం అనుకుని అమ్మవారి నైవేద్యం కోసం అయితే మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ మార్నింగే స్టార్ట్ చేసాను. నేను లేచిన వెంటనే గారెలకి బూర్లకి పప్పు అంతా నానబెట్టేశానండి. అలాగే పులిహోర కోసం చింతపండు అంతా నానబెట్టేసి టెంపుల్కి వెళ్ళాను అనమాట. వచ్చిన వెంటనే ఇంకా పిండిలన్నీ రుబ్బేసి పులిహోర తాలింపేసి కలిపేశాను. గుడికి వెళ్లే ముందే పులిహోర కలిపేయడం కూడా అయిపోయింది. ఇంకా వర్షం తగ్గింది కదా, వచ్చిన తర్వాత బూరెలు గారెలు వేద్దామని చెప్పి గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వచ్చిన వెంటనే గారెలు వేసేసి తర్వాత బూరెలు కూడా వేసేసాను. అమ్మవారి నైవేద్యం కోసం పదార్థాలన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట. బూరెలు గారెలు పులిహోరతో పాటు కొంచెం చలివిడి వడపప్పు పానకం కూడా కలిపేశానండి అమ్మవారి కోసం. బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. క్రిస్పీగా చాలా స్వీట్గా అయితే బాగున్నాయి. అమ్మవారి నైవేద్యం కదా, ఆవిడే చేయించుకుంటారు, అన్ని రుచిగా వస్తాయి ఎప్పుడు కూడా నైవేద్యాలు అనగానే. బూరెలు గారెలు పులిహార చలివిడి వడపప్పు పానకం ఇలా అమ్మవారి నైవేద్యాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను మా వారు ఇద్దరం అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా అయితే సమర్పించేసామండి. అమ్మవారి విగ్రహం 4 రోజులు ఇక్కడే ఉంటుందంటే మనం అమ్మవారి దర్శనం రోజు చేసుకోవచ్చు అనమాట. మాకైతే ఈ చిన్న అమ్మవారి విగ్రహాన్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మా ఊళ్ళమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందో సేమ్ ఈ చిన్నమ్మవారి విగ్రహాన్ని కూడా అలాగే తయారు చేయించారనమాట. మా ఊళ్ళమ్మవారి చిన్న విగ్రహం నచ్చిన వాళ్ళందరూ కూడా జై మా ఊళ్ళమ్మ అని కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.